ఆర్టీజీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? హే ఆర్టీజీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మళ్ళీ మనం క్యాచ్ ఏ మాన్స్టర్ బేటాతో అయితే వచ్చాము. కానీ ఇది బేటా కాదు, నావ్ క్యాచ్ ఏ మాన్స్టర్ అని ఉంది. అంటే ఇది అప్గ్రేడ్ అయిందన్నమాట. చూడండి మన దగ్గర ఫైనల్ ఇది ఉండేది కదా గైస్, ఇది నెదర్లాండ్ ఒకటే కదా ఉండేది. ఆ నెదర్లాండ్లోనే ఇంకొక 2 వరల్డ్స్ ఉన్నాయా, 2 వరల్డ్స్ అనేది ఒక 2 ల్యాండ్స్ ఉన్నాయి కదా. ఆ 2 ల్యాండ్స్లో ఖాళీగా ఉండేది. లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి గైస్. ఆ 2 ల్యాండ్స్లో ఇప్పుడు 2 కూడా నింపేశాడు. ప్లస్ ఇగో ఇంకొక 3 ఇంకో చూపిస్తాను రండి. నెదర్లాండ్లోని ఇంకో 3 వరల్డ్స్ కూడా పంపించాను. అసలు నేను గమనించలేదు పెట్టాడని. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకున్నాను కదా మీ డౌట్. నాకైతే 100K మనీ కావాలి. ఎందుకంటే ఇలాంటి పోకెమాన్స్ ఇలాంటి మాన్స్టర్స్ అయితే పట్టుకోవాలి మనం. సరే పోకెమాన్స్ అంటే నేను ఇలాంటి పోకెమాన్స్ అయితే మనం పట్టుకోవాలి. దానికి మనకి ఇంకొక 3 బాల్స్ కూడా పెట్టాడు. ఫైనల్ది 500K ఉంది. ఇప్పుడు నేను 100Kకి వెళ్ళాలి. 100K నుంచి 500Kకి. ఇప్పుడు ఇక్కడ అసలు నేను వీటిని బిల్ చేయలేకపోతే నేను అసలు చూడండి 2.14 మిలియన్ గైస్. దీని హెల్త్ శాస్త్రాన్ని జింజర్ జాయ్ అంత శక్తివంతంగా ఉన్నాయి. సో అందుకని మనము లేయర్ సీజన్ లేయర్ 52కి వెళ్ళాము. ఆల్రెడీ అప్గ్రేడ్ లేయర్ 0. అప్పుడే అప్గ్రేడ్ లెవెల్ 0 ప్లస్ సీజన్ లెవెల్ ఏమో వచ్చి 52. నెక్స్ట్ ఇప్పుడు పరంగా నెదర్లాండ్కి వెళ్ళి చూపెడుతున్నాను. హ్యాంగ్ అవుతుంది అంతే. ఇది లాస్ట్ టైం కొన్నాను, మీకు చూపెట్టడం లేదో కూడా తెలీదు, నాకైతే గుర్తులేదు. చూపెడుతున్నాను ఇంకోండి గైస్. ఇంక ఇదే కదా మనకు ఫైనల్ ల్యాండ్. మళ్ళీ మనము లాస్ట్ టైం ఇటే వెళ్ళినప్పుడు కూడా ఇదంతా కూడా ఖాళీగా ఉండేది. ఈ ల్యాండ్ అంతా కూడా ఖాళీగా ఉండేది. కానీ ఇప్పుడు ఎడేసాడు పోకెమాన్స్ ఎడేసాడు. ప్లస్ ఇటే ఇలాగెళ్తే ఇక్కడ బాస్ ఉంటాడు గైస్. అంటే వాళ్ళందరూ బాస్, అంటే నెదర్లాండ్ బాస్. వాడి లెవెల్ ఎక్కువ. ఆడితే పోటీ పడడానికి ఎంత లెవెల్ ఉండాలో తెలుసా గైస్ మనకి. మన దగ్గర ఇన్ని పెట్స్ ఉన్నాయి. కొన్ని అంటే ఇందాక దీనికి అప్గ్రేడ్ చేయడానికి చాలా పెట్స్ వరకు ఇస్తాను నేను. దీనికి అసలు 24 మిలియన్ అది 24 మిలియన్ అది. వీటిని పట్టుకోవాలంటే మనకి 100K ఇది కావాలి. అందుకని నేను అందకల్లా మనకి మనీ కావాలి. క్యాచ్ మాన్స్టర్ ర్యాంక్ మాన్స్టర్ డైలీ 100K అయిపోయింది. పద త్వరగా పద. 100K అయిపోయింది. వాళ్ళు చూసి కదా దాన్ని పట్టుకునే సమయం అయితే వచ్చింది నాకు. చూడండి పక్కన 100K. మనము ఫైనల్ ఇగో అడ్వాన్స్డ్ బాల్ ఫైనల్ది. దాని తర్వాత ఇగో ఈ ఎపిక్ బాల్ వచ్చింది. నెక్స్ట్ డెజర్ట్ బాల్, దాని తర్వాత రిపెల్ బాల్. ఈ 3 బాల్స్ మనము ఎన్ని ఎపిసోడ్లో చెప్పలేము. సో అందుకని ఫస్ట్ నేను అయితే కొనేసాను. మళ్ళీ నెక్స్ట్ 600K అంట. ఫైనల్ ఏంట్రా మరి 600K 1 మిల్లా సూపర్ అన్యా.
ఇందాక 500K అనుకున్నాను గైస్, కానీ 1 మిలియన్ సరదాగా సరదాగా. పాసిబుల్ మాన్స్టర్స్ స్టార్ట్ గైస్. ఇవ్వండి గైస్. ఆహా ఓహా అబ్బబ్బా బిలియన్లో ఉంది. ఆహా చచ్చిపోయింది, జనరల్గా చచ్చిపోయింది, పోయింది. అమ్మరే గాయస్ 3.47 బిలియన్ అంట. అవ్వదు గైస్, అస్సలు అవ్వదు. దీని సంగతి తర్వాత చూద్దాం. గైస్ వీడి దగ్గర ఏదైనా కొత్తవి వచ్చాయా? సల్ఫర్ జగ్ ఎంత 16K? 16K ఐ థింక్. టాస్క్స్ డైలీ 8K. సోప్రాన్యా అని సోప్రాన్యా నువ్వు. ఇంకోండి గైస్ చూడండి గైస్ ఎంత గెలగొన్నాయో. అది పోతుంది. ఇంకా లెవెల్ 22లో ఉన్నాం మనం. నెదర్లాండ్లో ఎలా పట్టుకోవాలో కూడా తెలియట్లేదు గైస్ నాకు. నాకు తెలిసి నెక్స్ట్ వరల్డ్ పెట్టేస్తాడు అనుకుంటాను గైస్. వీడు వరల్డ్ పెట్టేస్తాడు, పెట్టకుండా అయితే ఉండడు, పెట్టేస్తాడు వీడు 100% షూర్. ఇంకా 6 వర్డ్స్ గైస్ వాడి ఫైనల్ టాస్క్. వెళ్ళి వీటిని పట్టుకున్నా అలాగే అవ్వకూడదు వీటి పని. ఏదిరా కొడండి రా కొడే నజ్జంగా. అలాగే బాస్ వచ్చేంతలో మనం ఏదో ఒకలా అప్గ్రేడ్ కొట్టేద్దాం, ఏదో ఒకలా అప్గ్రేడ్ కొట్టేద్దాం. చెప్తే కదా అప్గ్రేడ్ అయితే గ్యారెంటీ కొట్టేద్దాం. నెక్స్ట్ అయితే మురళి కానీ రెస్పాండ్ అయితే మనం మురళితో అయితే గేమ్ ఆడతాము. అతను ఓన్లీ 3 షాట్స్ పెట్టాడు గైస్. మురళి ఇది ఫ్రీ ఫైర్ మాత్రమే పెట్టాడు గైస్. మనకి మినిమం 2 పెట్టుకుందాం గైస్. జాగ్రత్త, ముందు జాగ్రత్త. 3 చాలు. ఆల్రెడీ ఒకటి పట్టేస్తున్నా, ముందు జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను నేనైతే. అంటే నెక్లేమ్ తీసి ఇది హైపర్ ర్యాబిట్ ఉంది కదా, ఇది హైడర్ ర్యాబిటేనా ఏదో ఒకటి గైస్. రెండు పట్టుకున్నానా? వచ్చే గైస్ వచ్చే. దీన్ని 3 సెట్ చేద్దాం ఆగండి. పట్టుకో అదే ఎపిక్ యూరిన్ క్యాచ్. ఏ బాల్ రా మందే రే, ఎపిక్ బాల్. మరే ఇంకెంత పట్టుకోలేదు ఏమో ఏదో ఒకటే. అదే ట్రై చేస్తాం. ముందు జాగ్రత్త కావాలి అంటే ఫస్ట్ వీటితో బ్యాటిల్ చేయిస్తాం. 3 కూడా అంటే ఈ 3 తీసేస్తాను. ఈ 3 తీసి ఇది పెడతాం గైస్. పట్టుకోవాలి. ఎంత క్యాచ్ అవ్వట్లేదు గైస్. ఏంటి గైస్ పట్టుకోలేకపోతున్నాను.
ఒకటి మర్చిపోయాను. నేనైతే ఒకటి మర్చిపోయాను. యూ డిడ్ంట్ క్యాచ్ అన్నది కదా, దీన్ని అన్ఈక్వల్ చేసి అన్ఈక్వల్ అంటే ఫీడ్ నోక్ అనేది తీసుకెళ్ళి జింజర్ జాయిన్ ఎందుకు అన్ఈక్వల్ చేసో. లెవెల్ 31 ఉంచి అలాగే మెద్దరు రండి. ఈక్వల్ నొక్కు, నువ్వు కూడా రా అమ్మా రండి, దీంతో తలపడండి. అబ్బా ఒక దెబ్బకి అయిపోయింది. నాకు తెలిసినంత వరకు 2 జింజర్ జాయిలు అదొక్కటి ఉండాలి. ఇలాగవ్వదు ఇలాగైతే అవ్వదు. పదండి చెప్తాను పదండి. బ్యూటీ ఇక్కడ ఏటో ఉంది. యూ పిక్డ్ అప్. అమ్మని ఎంకమ్మ గాయ్స్, ఇక్కడ ఎగ్గున్నట్టు నాకు తెలియదు అసలు. అక్కడ ఏదో ఉందని నేను ఇలా దిగానంతే, నాకే అది కనపడ్డది. కమ్మరే గైస్, నువ్వు ఒక పని చేయి, ఇలా ఓల్డ్ పోర్టల్లోకి వెళ్తావు, ఇలా ఇక్కడ వచ్చి సెలెక్ట్ పెట్టే 50 నిమిషాల తర్వాత రావాలి, అంటే మినిమం గంట. నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ మనం 12 minutes అయిపోయింది మనం వీడియో తీసి. నెదర్లాండ్ అది గైస్ నెదర్లాండ్ అన్నా నెదర్లాండ్ అన్నాను, కానీ అదే ఏదో అదే అక్కడ నెదర్లాండ్ ఉందో నెదర్లాండ్ ఉందో. టెక్నాలజీ పద త్వరగా పద లేచిగోండి గేసి తూముళ్ళు కూడా అంతే టెక్ కూడా తినే అంతే బతికి అయిపోయింది. ఇదేంటి గైస్ ఒక దెబ్బకి అయిపోయింది. చాలా గట్టిగా ఉంది గైస్. ఇది మన క్రిస్మస్ టైంలో వచ్చింది. కొట్టు కొట్రా అంతే ఎలాగిచ్చాం లెవెల్ అంతకెళ్ళే. నేను అప్పుడు లెవెల్ 8కి వెళ్ళిపోయా. మరపని ఇట్లే హ్యాపీడ్ అయ్యింది. చూపిస్తాను పదండి, మీకు చూపిస్తాను పదండి. ఇక ఒక్కసారి ఎన్నొచ్చి చూడండి. గో అలాగో బాస్ అలాగో గైస్, గో ఈ లెవెల్ చూడండి. లెవెల్ అంటే హెల్త్ చూడండి, 24.93 million హెల్త్. అలా ఉంది గైస్. వీటిని ఇప్పుడు ఎవరిని డిస్ట్రాయ్ చేయడు, అప్పుడు ఎవరిని డిస్ట్రాయ్ కూడా చేయడు. ఎందుకంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అందరిది కూడా పెద్ద పెద్ద లెవెల్ అంటే ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఉన్నాయి.
అది నేను చెప్తుంది ఇప్పుడు. సో అందుకని వీళ్ళైతే ఇవి పట్టుకోరు అని నాకైతే అనిపిస్తుంది. దీని చుట్టూ ముగ్గులాత్రం వేస్తుంది అంతే వేసొచ్చు. రండ్రా కొడండ్రా ఇంకా ఉండదు దాని పని. ఏడ్చా తినర్రా అంతే. ఈ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాం. కొడాలి పదాలి నాండి. ఇగో ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఫైనల్ బ్యాటిల్. అప్పుడే లెవెల్ 12కి అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడికే. మై గష్ కొట్టేస్తా గైస్ కొట్టేస్తారు. ఇంకా వెళ్తుంది. ఉంది గైస్ పట్టుకున్నాము దాన్ని. డాల్ఫిన్ అప్పుడే 14 రీచ్ అయిపోయి దీన్ని అలాగ లెవెల్ 30కి తీసుకెళ్తే దీన్ని అట్లా మాస్ ఉండదు గైస్. అప్పటి వరకు ఆ బాస్ నుంచి కనబడిపోతాను అనుకుంది బాస్ బ్యాగ్ చేయండి. ఆ చెట్టుకైతే కనబడుతుంది. ఎక్కా బాస్ చెట్టే ఉన్నాడు బాస్ గారు ఉన్నాడు. కూడా బాగా చేసేయండి అమ్మ తల్లి మేడ నుంచి చేస్తున్నాం అమ్మ చెట్టు మీద. అయితే ఈజీగా లెవెల్ అప్డేట్ చేసాడు. అదంటారా నెక్స్ట్ మ్యాప్ ఏమో సారీ మ్యాప్ అంటే ల్యాండ్. నెక్స్ట్ మైక్లేవ్ కొడితే ఫినిషింగ్ ఒక్కడిస్తే చాలబ్బా. అది జంతువుతో ఫినిషింగ్ ఇచ్చా వీళ్ళకి. అప్పుడే 16 వచ్చే 16కి వెళ్ళాలి. పర్లేదు లవ్ చేసాను. డెవలప్ నేను లెవెలప్ చాత్రం చేస్తాను డబ్బుల కోసం ఇచ్చేవాళ్ళు. లెవెల్ అయితే అప్డేట్ చేస్తాను. దెబ్బకాలు మొత్తం దాటి గుర్తు రావాలి. కనబడదు షార్ట్ కట్ అనుకోని ఉంటుంది కదా. కానీ క్యూట్ కట్ కొట్టేసారు చూసి ఎలా తెలియదు చూసాను. చూసే కదా వెళ్తూ అది లేదు రైస్ అమ్మ పల్లి పెట్టి చిడి హైడ్రేట్ అయి చచ్చిపోయింది.
లెవెల్ అప్గ్రేడింగ్ తీసుకెళ్ళి హెల్త్ రీస్టోర్ అవ్వడానికి తీసుకెళ్తున్నాను గైస్. ఇంకా కొత్తగా వచ్చినట్టున్నాడు కదా సెల్ఫ్ పాపం పసిగా పోకెమాన్స్ అంతా రేపు వచ్చి బ్యాట్లు ఆడవే ఉంటాడు బ్యాటిల్స్ కానీ పోకెమాన్స్ వచ్చి నాకు అసలు అక్కడ ఎక్కడ వాటరే కనబడలేదు. అంతే వచ్చేలా Isho, hi. Isho, hi. Isho, hi. Isho, hi. How it was to guys? Ini ternyata akhir kamu katanya tuh. Episode itu yang gue nanya dan telepon. Adi సమయంలో గాని స్పాన్ అయితే నువ్వేనారా ఏ పూల పాటు వాడింది ఇప్పుడు మన దగ్గర బాగుందా బాల్ వాడవారా అది కొట్టు క్రీమ్ కొట్టు కొట్రా సాయం చేయొచ్చు కదా ఎక్కడ దొరికిందప్ప మిడ్ ఫుల్ ఫైవ్ అయితే కొద్దిగా గట్టి దానిలాగా ఉంది ఒక్కసారి బ్యాడ్ లేరా కూడా రాలేదు పద ఇందులో ల్యాండ్ స్పర్ చూద్దాం ల్యాండ్ స్పర్ అయితే చెప్పదు నాకు తెలిసినందరికి ఈ లైన్ అనుకుంటున్నాను నెవర్లాండ్ గైస్ ఇది నెవర్లాండ్ నుంచి ఎంత దూరము నాకు తెలిసి ఇక్కడ నుంచి ఉన్నాయనుకుంటా
అయితే డైరెక్ట్ ఫస్ట్ ఐజ్గా ఫస్ట్ ఐజ్ డిటెక్ట్ అంటగలుగుతున్నాను గైస్. పట్టుకుంటే దాంట్లోనే అయిపోతుంది. చెప్పిన దాంట్లోనే 100% షూర్ అయిపోతుంది. చెప్పిన స్పిరిట్ గైస్ ఇక్కడికి వచ్చాను, నాకు ఇక్కడైతే ఏది కనబడట్లేదు. చెక్ పాయింట్ కూడా లేదు. ఇదిగోండి, ఇదిగో సారీ స్టోరీ నాటి ఎక్కడేమో చూసుకుంటాను. చాలా పిచ్చి పిచ్చిపోతుంది. Level sound. Sobranía. మనకి నెవర్లాండ్ బెటర్ గైస్, మనకి నెవర్లాండ్ బెటర్. నేను ఇంతకీ ఏ ల్యాండ్ నొక్కుతున్నాను గైస్? మరి ఫస్ట్ ఐస్ గైస్ మళ్ళీ ఎపియర్ అవుతున్నాయి గైస్ ఇవి ఎపియర్ అవుతున్నాయి గైస్. మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం టైం వేస్ట్ చేసుకోకూడదు, అప్డేట్ చెయ్యాలి. మనం జింజర్ని తీసేయచ్చు కదా. అని ఈక్వల్ చేయి, దీన్ని పెట్టి ఈక్వల్ కొట్టు. కొడండి రా. లెవెల్ 19 రా. దీన్ని కూడా కొట్టకపోతే నేను ఎలాగరా చేస్తుంటాను. సూపర్ రా తమ్ముళ్ళు, సూపర్ రా మీరు. ఇక్కడ రీస్టార్ట్ అయ్యారు. ఇది బ్యాట్ అయిపోయి చెప్తాను సంగతి గైస్. వీడు ఉన్నాడా?
వాడికైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను నేను. గైస్ లెవెల్ని కమర్ అప్గ్రేడ్ చేసుకోవాలి. 11 అప్గ్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికే వాళ్ళని అన్ఫాలో అవుతుండు. ఎప్పుడు జింజర్
గైస్ ఇందాక నుంచి మీతో నేను మాట్లాడట్లేదా? అసలు నేను వీడియో రికార్డ్ చేద్దామని నాకు గుర్తులేదు గైస్. ఇప్పుడు అప్పుడే 36 minutes అయిపోయిందా గైస్? ఇప్పుడైతే నేను వీడియో స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఆఫ్లైన్లోని ఇప్పుడైతే ఏదో ఒక లైన్ నేను నెక్స్ట్ దానికల్లా చూడండి గైస్, ఎలా గెస్తాను చూడండి. స్టోకుల మీద స్టోకులు అలా ఇస్తూనే ఉంటాను నేను. ఇంకా అస్సలు ఆగం మనము. నేను ఆఫ్లైన్లో అయితే ఈ లెవెల్స్ పెంచేసి కరెక్ట్గా స్పాన్ అయ్యే టైంకి స్పాన్ అయిన తర్వాత మీకైతే నేను వీడియో రికార్డింగ్ చేయిస్తాను. లేకపోతే అంతే గైస్, కరెక్ట్గా స్పాన్ అయ్యేంతలో మీకు వీడియో రికార్డింగ్ చేయిస్తాను. మనం ఏదో ఒకలా పట్టుకొని తీరుతాం మనం. లేకపోతే మనం 1.8, 1.6, 1.2. Uncommon. Very epic cut. చాలా టైపింగ్ చేసుకోండి. ఓకే గైస్, చాలా సేపు అయిపోయింది. ఓకే, ఇక్కడితో అయితే వీడియో స్టాప్ చేస్తున్నాను. ఎవరైనా చివరి వరకు చూస్తుంటే మాత్రం ప్లీజ్ వీడియోని షేర్ చేయడం, లైక్ అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ రితేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.